హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము పవిత్రమైన దర్గా చూపించబోతున్నాను. ఇది అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉంది దర్గా పేరు శంషేర్ వలి దర్గా అంటారు అందరూ. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, నదిపాడ్ దర్గా అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మన పెన్నా నది ఫ్రెండ్స్. ఇక్కడ నది ముందర కూడా నదిపాడ్ దర్గా అని కూడా అంటారు ముందర. ఫ్రెండ్స్, మనం దర్గా పోయేకి ఇదే దారి. మనం అక్కడ బ్రిడ్జి పై నుంచి కూడా పోవచ్చు అండి. అక్కడ ముందర నుంచి కూడా దారి ఉంది. ఇప్పుడు వర్షాలు లేని కారణంగా ఇక్కడ వాటర్ కొంచెం తక్కువగా ఉంది. వర్షాలు పడితే ఎక్కువగా ఫుల్ పారుతూ ఉంటాయి. మనం పోయేకైతే ఏం ఉండదు, ప్లేసే ఉండదు, పోలేము. ఫుల్ వాటర్ వస్తాయి అన్నమాట. వర్షాలు కొంచెం తక్కువ ఉండడం వల్ల నీళ్లు లేవు. సరే ఫ్రెండ్స్, మనం పోదాం దర్గాకి, చూపిస్తాను. ఇదే చూడండి ఫ్రెండ్, దర్గాకి పోయే దారి ఇదే. అట్లా మనం దిగి అట్లా రౌండ్ తిరిగి అక్కడ కనబడుతుంది చూడండి, మినారా కనబడుతుంది, అక్కడ దర్గా. మనం ఇట్లా దిగి పోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఈ పెన్నా నది అయితే దాటేసాము. ఇప్పుడు మనం దర్గాలోకి ఇట్లా ఎంటర్ అవుతాము. ఇట్లా పోవాలి దారి, దర్గా పోయే దారి. పదండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎట్లా ఉంది ప్రకృతి చూడండి. చెట్లు ఇంత పచ్చదనం. మన దర్గాలు పోయేటప్పుడు అయితే మాత్రం ఇడంతా చెట్లు, ఇది అన్ని తోటలే ఫ్రెండ్స్. నది ఉంది కాబట్టి పక్కనే పెన్నా నది అంతా. ఇక్కడ చెట్లు, సపోటా చెట్లు అంట, అవి ఇవి ఏవే చెట్లు అన్నీ వేస్తారు. ఇక్కడైతే ప్రకృతి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, నేచర్. సరౌండింగ్ అంతా చెట్లే, మనకి ఏం ఇల్లులు ఏం కనపరావు ఫ్రెండ్స్ ఇక్కడైతే. మొత్తం ఫ్రెండ్స్ ఇదంతా పూల చెట్లు చూడండి, పూల చెట్లు మొత్తం దర్గా పోయే ఎంట్రన్స్లో.
ఫ్రెండ్స్ ఏముండవు, అన్ని చెట్లే, సరౌండింగ్ అంతా చెట్లే, నేచర్. మనం మొత్తం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయిపోయా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం దూరంలో వెళ్తే వచ్చేస్తుంది దర్గా, కొంచెం ముందరికి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే దర్గా స్వామి దగ్గరికి వచ్చేసాము, ఎంట్రెన్స్లో ఉన్నాము. హజరత్ సయ్యద్ షంషీర్ షా వలీ దర్గాలోకి ఎంట్రెన్స్లోకి వచ్చేసాము. పదండి వెళ్దాం, స్వామిని ఇంకా వేడుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే చాలా మనశ్శాంతిగా ఉంది. స్వామి దగ్గరికి పోయి మనము నా దువా అయితే చేశాను. మీరు కూడా వచ్చి చేయండి స్వామి సన్నిధిలో. చాలామంది వచ్చారు, చాలామంది వచ్చి పోతూ ఉంటారు. ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇట్లా మహారాష్ట్ర కానీ చాలామంది వస్తూ ఉంటారు. స్వామి సన్నిధిలో దువా చేస్తూ ఉంటారు స్వామి దగ్గర. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నాకు చాలా మనశ్శాంతిగా ఉంది ఇక్కడికి వచ్చి.
స్వామితో దువా చేశాను ఆయన సన్నిధిలో. హజరత్ సయ్యద్ షంషీర్ షా ఒలీ బాబా గారు. అట్లా ఫ్రెండ్స్, అలా జరిగింది. ఈ రోజుకైతే మనం ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాము. స్వామిని దర్శించుకున్నాము, చాలా బాగా జరిగింది దర్శనం స్వామిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.